హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. చాలామంది రైతులు కూడా ఈ మిరపనార అనేది రేటు పెరుగుతుందా లేదా అనే విషయంలో వేసుకోలేదన్నమాట. ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, స్వామి మేము కొంచెం వేసుకోవాలనుకుంటా ఉన్నాము, ఎక్కడైనా మంచి క్వాలిటీ నారు ఉంటే చెప్పండి, లేదా తక్కువ ధరలో వచ్చే మిరపనార ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేను చెప్పే వెరైటీలు తేజ వెరైటీలు అండి, లావ్ వెరైటీలు కాదు. ఇవాళ తేజ వెరైటీలు ఒక మంచి క్వాలిటీగా పెంచబడిన మిరపనారు గురించి తెలుసుకుందాము. ఏ రకాల మిరపనారు ఉంది, అలాగే ఒక మొక్క ఎంత పడుతూ ఉన్నది, అలాగే మనకి ఏమైనా డెలివరీ చేయగలుగుతారనేది మాట్లాడి తెలుసుకుందాము. దయచేసి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతన్నలు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి. సో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటేష్ స్వామి. వెంకటేష్. ఈ నర్సరీ ఎక్కడండి ఇది? ఇక్కడ మన రాము గారి నర్సరీ అనమాట. రాము గారి నర్సరీ. నర్సరీ పేరు ఏం పేరండి? శ్రీ భవానీ హైబ్రిడ్ నర్సరీ. శ్రీ భవానీ హైబ్రిడ్ నర్సరీ. హైబ్రిడ్ నర్సరీ. ఇది గోపాలరావుపేటలో ఉంది. గోపాలరావుపేట, కూసుమంచి మండలం, ఖమ్మం డిస్టిక్. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క నర్సరీ పెంచి? ఓకే స్వామి, నర్సరీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉన్నది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అవుతా ఉన్నదా? ఓకే. ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాల వెరైటీలు ఉన్నవి, ఏ రకాల వెరైటీలు ఉన్నవి? మొత్తం వచ్చేసి మన దగ్గర వచ్చేసి 4 రకాల వెరైటీలు ఉన్నాయండి. అది వచ్చేసి ఒకటి AR 243 ఉంది, జాబిల్ ఉంది, వ్యోదా డబల్ ఉంది, సింధూరం ఉంది. ఈ 4 వెరైటీలు. ప్యాకెట్లు ఏమైనా ఉన్నాయా? పౌచెస్ ఉన్నాయండి. ఒకసారి చూపించండి ప్యాకెట్ పౌచెస్. మొత్తం వచ్చేసి మనకి 20 లక్షల నారు ఉందండి మొత్తం ప్రెసెంట్ గా. 20 లక్షల నారు అయితే అందుబాటులో ఉన్నది. యోధా సీడ్స్ వాళ్ళది యోధా 5555 అనే వెరైటీ. యోధా హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది యోధా 5555 అనే వెరైటీ. సో దానితో పాటు మన ఇది అంతేనా, AR 243 అనేది వెరైటీ. దాంతోపాటు మనకు ఇదే వెరైటీ జాబిల్లి 4050 సాగర్ సీడ్స్, శ్రీ సాగర్ సీడ్స్ వాళ్ళది జాబిల్లి 4050. సింధూరం అక్కడ ఉందా? ఓకే, రైట్. ఓకే. ఇప్పుడు ఈ నారేసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది స్వామి? 45 నుంచి 50 రోజులు అవుతా ఉన్నది. స్టెప్ వైజ్ అనమాట. సెప్టెంబర్ లాస్ట్ దాకా వచ్చేదాకా ఉందన్నమాట. అవును, అంటే రైతులు సెప్టెంబర్లో వేయచ్చు, అక్టోబర్లో వేయచ్చు, ఎప్పుడు అడిగినా కూడా మనకు స్టెప్ వైజ్గా మీరు వేసుకో. 15-20 వరకు మన దగ్గర నారు అందుబాటులో. అక్టోబర్ 15-20 వరకు కూడా నార అయితే అందుబాటులో ఉంటుంది. ఓకే. ఇప్పుడు మొక్క ఎలా వేయగలుగుతున్నారు ఫార్మర్కి? మొక్కకి రూపాయి లెక్కిస్తున్నాడు. రూపాయి చొప్పున ఒక మొక్క ఇస్తా ఉన్నారు. అంటే బల్క్ అడిగితే దాన్ని బట్టి. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు నారైతే రైతులు వేసుకోవచ్చు? 45 నుంచి 50 రోజులు గవర్నమెంట్. 40 నుంచి 50 రోజులు నార అయితే మంచిగా ఉంటుంది. కానీ ఒక మొక్క బీకండి ఒకసారి చూద్దాం. ఒక మొక్క బీకి చూద్దాం ఎంత. సో చూడండి, ఈ మొక్క అనేది ఎంత గట్టిగా ఉందంటే, సో ఎటు బెండ్ అయినా అటు బెండ్ అవుతూ ఉన్నది. మొక్క కూడా విరిగిపోయే అవకాశాలు అయితే లేదన్నమాట. సో ఫంగిసైడ్ కానీ తెగుళ్ళు కానీ ఎటువంటి రోగాలు లేకుండా ఎంత క్వాలిటీగా ఉందంటే చూడండి. మనకు ఏర్లు కూడా గట్టిగా ఉన్నవి దీన్ని మాత్రం. ఇప్పుడు ఇలాంటి నారైతే రైతులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రెడీ అయింది మీకైతే. ఎన్ని లక్షల మొక్కలు ఉందన్నారు? 20 లక్షల మొక్క ఉందండి. 20 లక్షల మొక్కలు. ఓకే. మీ మొబైల్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9848495550 అంటే నా మొబైల్ నెంబర్ వచ్చేసి. వేరే ప్రాంతాలకు ఎక్కడైనా పంపించాలంటే పంపిస్తారా ట్రాన్స్పోర్ట్లో? పంపిస్తానండి. ఓన్లీ ఫార్మర్ ఇక్కడికి వచ్చి తీసుకోవాలా? లేదు, దూరం అయితే వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మనం డైరెక్ట్ పంపించేస్తాం వాళ్ళకి. ఆర్డర్ ఎన్ని వేల మొక్కలు అయితే? ఒక 50,000 అలా ఉంటే మాత్రాన డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చి పంపించేస్తాం. ఆర్డర్ ఇచ్చి పంపిస్తారు, దగ్గర పంపించేస్తాం మీకు. ఓకే. ఇప్పుడు బల్క్గా ఏమైనా కావాలంటే ఏమైనా తగ్గుతుందా ప్రైస్? తగ్గిద్దండి, కాంటాక్ట్ చేస్తే తగ్గిద్ది, మీతో మాట్లాడితే తగ్గిద్ది. ఓకే. ఇప్పుడు మన దగ్గర 4-5 రకాల వెరైటీలు అయితే ఉన్నాయి తేజాలు. 4-5 రకాల స్టెప్పులు వైజ్గా వేయడం జరిగింది. సో చూడండి, ఆ రైతన్నలు మనకు నార అయితే ఎక్కడ మంచిగా అయితే దొరుకుతుందని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది ఏ ఊరు అన్నారు? గోపాలరావుపేట, కూసుమంచి మండలము, ఖమ్మం డిస్టిక్లో. మన పాత HYD వెళ్ళే దారిలో, అదే కదా, పాత రోడ్లో, హైదరాబాద్ వెళ్ళే రూట్లో మన రోడ్డు పక్కనే ఈ నర్సరీ అయితే పెట్టడం జరిగిందనమాట. దగ్గర 10 లక్షల నార అయితే వీళ్ళ దగ్గర అందుబాటులో ఉందని మన నర్సరీ. ఇడతల వారికి పోసినాం కాబట్టి ఇంకో 10 లక్షలు కూడా మొత్తం 20 లక్షల నార అయితే ఉన్నది. ఇడతల వారికి చూడండి ఎంత క్వాలిటీగా ఉందంటే. మనకు ఎక్కడ కూడా జర్మినేషన్ పర్సెంటేజ్ ఎలా వచ్చిందండి? బాగా వచ్చింది. 100% వచ్చిందా? అంటే 98 అయితే జర్మినేషన్ వచ్చింది. క్వాలిటీ బాగుంటుంది విపరీతంగా. 98 కంపల్సరీ. ఓకే.
ఓకే ఏమన్నారు సీడ్ లాస్ట్ ఇయర్ ఎక్కడైనా వేసారా ఈ వెరైటీలు? సార్ కోసమ సైడ్ మన ముత్యాల సేగమ కానీ మన మాదాపురం కానీ ఈ ఏరియాలో వేసారు. ఆ ఏరియాలో చాలా చోట్ల వేసారు అనమాట. ఏ వెరైటీ వేసారు ఎక్కువగా? మన జాబిల్లి, AR24 సింధూరం, తర్వాత వచ్చేసి ఎట్లా వచ్చిందండి దిగుబడి? ఎట్లా వచ్చింది లాస్ట్ ఇయర్? ఇవి ఎకరానికి వచ్చేసి 30 క్వింటల్ దాకా వచ్చింది. 30 క్వింటల్ దాకా వచ్చింది. 35 కూడా వచ్చింది. 30 దాకా కూడా వచ్చింది. మంచి పెట్టుబడి పెట్టుకుంటే 40 కూడా వచ్చింది. 30 అయితే అందరూ మ్యాక్సిమం అందరూ వచ్చినాయి అనమాట. ఓకే, సో చూడండి ఒకసారి చూసుకున్నట్లయితే వర్షం పడ్డప్పుడు పట్టాలను కప్పడం, అలాగే వెల్టు సమస్య రాకుండా వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొడతారు స్వామి? దీన్ని ప్రాబ్లాన్ని బట్టి కొట్టుకుంటూ ఉంటారు. అంటే కింద మన డ్రిప్ ద్వారా ఏమైనా అందిస్తారా? పైన స్ప్రింక్లర్ ద్వారా డ్రించింగ్ చేయడము లేదా స్ప్రేయింగ్ చేయడము? అంటే ఏదైనా ప్రాబ్లము కుళ్ళుతుంది, ఏదైనా తెగుళ్ళు వస్తుంది అనుకునే సమయంలో మాత్రం కొన్ని నర్సరీలో చూసుకున్నట్లయితే ముడత ఇలా ఇచ్చుకొని ఉంటుంది. మన నర్సరీలో క్వాలిటీగా ఉందన్నమాట. నారైతే నేను చూసా ఇక్కడ క్వాలిటీగా ఉంది. కొన్ని నర్సరీలో పోతే ఇట్లా ముడత లెక్క త్రిప్స్ అటాక్, నల్ల అటాక్, దోమ వలన ముడుచుకొని ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా లేదు, ఏ బెడ్లో కూడా లేదండి. సో AR243, అలాగే జాబిలి 4050, ఇంకొక వెరైటీ ఏదన్నా యోధా 5555 అండ్ సింధూరం. ఈ వెరైటీలు అయితే తేజ వెరైటీలు ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో రైతులు ఎవరైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మొబైల్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సుబ్బాయ్ అండి, ధన్యవాదాలు.